ప్రభునకు స్వాగతమియా జ్యోతులు వెలిగిన వేళ పువ్వులు పూసిన వేళ జీవన పూజా వేళ ప్రభునకు స్వాగతమియా రండి రండి అర్చన చేయగరండి రండి రండి ప్రార్థన చేయగరండి రండి రండి అర్చన చేయగరండి రండి రండి ప్రార్థన చేయగరండి స్వరూపుడు సద్గుణశీలుడు మమతలు పంచిన స్నేహ స్వరూపుడు ప్రేమ స్వరూపుడు సద్గుణశీలుడు మమతలు పంచిన స్నేహ స్వరూపుడు శాంతి సాధనలో కారుణ్యధాముడు సేవా కార్యములో త్యాగశీలుడు జ్యోతులు వెలిగిన వేళ పువ్వులు పూసిన వేళ జీవన పూజా వేళ ప్రభునకు స్వాగతమియా జ్యోతులు వెలిగిన వేళ పూలు పూసిన వేళ జీవన పూజా వేళ ప్రభునకు స్వాగతమియా రండి రండి అర్చన చేయగరండి రండి రండి ప్రార్థన చేయగరండి రండి రండి అర్చన చేయగరండి రండి రండి ప్రార్థన చేయగరండి పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా.
క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈరోజు 21వ సామాన్య ఆదివారంలోనికి అడుగుపెట్టి ఉన్నాము. మరి మన పట్టణాలు మనకు ప్రత్యేకంగా మన దేవుణ్ణి మనమంతా కూడా పరిపూర్తిగా తెలుసుకోనాలి అని వాక్యం మనకు నేర్పిస్తుంది. మనకు తెలుసు, మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు, మనం వెంబడిస్తున్నటువంటి మన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారని తెలుసుకున్నప్పటికీ వ్యక్తిగతంగా మనమందరము కూడా మన జీవితంలో నాకు దేవునికి ఉన్నటువంటి అనుభవాన్ని గుర్తించాలి. మీకు వ్యక్తిగతంగా యేసు ప్రభుతో ఉన్నటువంటి సంబంధాన్ని, ఆ యొక్క పరిచయాన్ని ఎంత లోతుగా ఉంది, ఎంత దూరంగా ఉంది అని గుర్తించాలని చెప్పి ఈరోజు మనకు పట్టణాలు నేర్పిస్తున్నాయి. అందుకని సువిశేషపట్నంలో ప్రభు తెలియజేస్తున్నారు, నేను ఎవరని ప్రజలు భావిస్తున్నారు అని అడిగినప్పుడు చాలామంది, కొంతమంది యెర్మయా ప్రవక్త అని, కొంతమంది యెషయా ప్రవక్త అని, మరికొంతమంది ప్రవక్తల్లో ఒకరని, మరికొంతమంది ఇతను యోహానని చెప్పి ఆ విధంగా భావిస్తున్న సందర్భంలో మరి నేను ఎవరని మీరు అనుకుంటున్నారు అని శిష్యులను ప్రభు అడుగుతున్నారు. అప్పుడు పేతురు, నువ్వు నిజమైనటువంటి క్రీస్తువు అని గుర్తించినటువంటి ఈ యొక్క తరుణాన్ని మనము గుర్తించుకున్నట్లయితే మన జీవితంలో ఒకవేళ యేసు ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తే యేసు ప్రభుతో మనకు ఉన్నటువంటి లోతైన సంబంధం ఏమిటి, ఎంతవరకు నా జీవితంలో నేను ప్రభువును పరిపూర్తిగా తెలుసుకున్నాను అని మనం గుర్తించాలి, మనం తెలుసుకోవాలి. అంతేకాదు, 2వ పట్టణంలో దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క హృదయము విశాలమైనది, దానిని ఎవరు గుర్తించగలరు, నరమాత్రవులు దేవుని గురించి ఏమని చెప్పగలరు అనేటువంటి విషయాన్ని కూడా మనకు పట్టణాలు తెలియజేస్తున్నాయి. కావున ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనబోతుండగా మన పాపములను ఆ యొక్క దేవాదేవునికి సమర్పిస్తూ ప్రభు నుంచి పాపక్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువినేలు మా పాలక. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక.
సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా. పితదేవసుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము. పితదేవసుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము. పితకుడి ప్రక్కన ఆసీనుడా పరిశుద్ధ శ్రీ యేసువా మా కనులు తెరచి రక్షించుమా మమ్మిప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలినవారు మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపియుంచుదువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించునట్లును నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించునట్లును అనుగ్రహింపుము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైననే హృదయములు లగ్నమైండునట్లు కరుణింపుము. మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 22వ అధ్యాయము 19 నుండి 23వ వచనం వరకు. ప్రభువిట్లనెను, నేను నిన్ను ఉద్యోగము నుండి తొలగింతును, నీ ఉన్నత స్థానము నుండి నిన్ను పడద్రోయుదును. ఆ దినమున నేను హిల్కియా కుమారుడను నా సేవకుడునైన ఎల్కాకీమును ఆహ్వానింతును. నీ అధికార వస్త్రములను నీ నడికట్టును అతనికి కట్టబెట్టుదును. నీ అధికారమును అతనికి అప్పగింతును. యెరూషలేము పౌరులకు యూదా నివాసులకు అతని తండ్రి వంటి వాడగును. దావీదు వంశపు రాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చునట్లు చేయుదును. అతడు తెరచిన దానిని ఎవరునూ మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరునూ తెరవలేరు. నేను అతనిని గూడారపు మేకును వలె గట్టిగా దిగగొట్టుదును. అతడు తన కుటుంబమునకు అంతటిని వన్నె తెచ్చును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నాకులేమి
పచ్చిక బయళ్ళలో విశ్రమింపచేయును. యావే నా కాపరి. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును. నా జీవము గల ప్రభువు శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును. నా జీవము గల ప్రభువు యావే నా కాపరి. నాకు లేమి కలుగదు. పచ్చిక బయళ్ళలో విశ్రమింపచేయును. యావే నా కాపరి. రెండవ పట్టణము రోమీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 33వ వచనం నుంచి 36వ వచనం వరకు. దేవుని ఐశ్వర్యం ఎంత ఘనమైనది, ఆయన వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనది. ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును? ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును? పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా ప్రభువు మనసు ఎవరికి ఎరుకు? ఆయనకు సలహాదారు ఎవరు? తిరిగి ఆయనచే ఇచ్చివేయబడుటకు గాను ఆయనకు ఎవడైనా ఏదైనా ఇచ్చిన వారెవరు? ఏలయైనా ఆయన నుండియే, ఆయన మూలముగానే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి. ఆయనకే సదా స్తుతి వైభవములు కలుగునుగాక. ఆమెన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే, వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే, వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే ప్రతిదినం. ప్రభు ప్రేమలో వాత్సల్యమే, నిస్వార్థమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 16వ అధ్యాయం పవిత్ర వచనములు 13 నుంచి 20 వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను. అందుకు వారు, కొందరు స్నాపకుడకు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చాను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరకశక్తులు దీనిని జయింపజాలవు. నేను మీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడను. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడను. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మానవులమైన మనం అందరము కూడా ఎప్పుడూ మనలో తెలియనటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు, లేకపోతే నా వ్యక్తిత్వం గురించి, నా యొక్క జీవితం గురించి ఏమని ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు అనేటువంటి ఆతురత, తెలుసుకోవాలంటే భావన మనందరి జీవితాల్లో సర్వసాధారణంగా ఉంటుంది. మరి ముఖ్యంగా కుటుంబ జీవితంలో కానీ, బంధుమిత్రుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ ఇలాంటి ఆలోచనతో మనం ముందుకు సాగుతూ ఉంటాం. ఈరోజు సువిశేష పట్టణాన్ని మనం గమనిస్తే ఈ లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు స్వయంగా తన శిష్యులను అడుగుతూ ఉన్నారు. ఇదిగో మీరు నా శిష్యులుగా ఉన్నారు, మరి ప్రజలందరూ కూడా నా గురించి ఏమనుకుంటున్నారు, నన్ను ఏమని వాళ్ళు స్వీకరిస్తున్నారు, లేకపోతే నా గురించి ఎలాంటి భావన ఆలోచనలు వారిలో ఉన్నాయి అని ప్రశ్నించినప్పుడు శిష్యులు అందరూ కూడా నిజాన్ని చెప్పారు. అదేమిటంటే ప్రజలు ఏమైతే అనుకుంటున్నారో వాటినే యేసు ప్రభువుకు తెలియజేస్తున్నారు. ప్రభువా, కొంతమంది నిన్ను యోహానని చెప్పి, మరికొంతమంది యెషయా ప్రవక్త, మరికొంతమంది ఇర్మియా ప్రవక్త, లేకపోతే ప్రవక్తలలో ఒకరై ఉంటారు అనే విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు అని ఎంతో స్వచ్ఛందంగా తెలియజేశారు. కానీ ప్రభు శిష్యుల మధ్య పెడుతున్నటువంటి రెండవ పరీక్ష అదేమిటంటే, ఇంతవరకు ప్రజలు ఏమనుకుంటున్నారని మాకు చెప్పారు, ఇప్పుడు నా శిష్యులుగా జీవిస్తున్నటువంటి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు. వీటిని మనం రెండు విధాలుగా స్వీకరించవచ్చు. కొంతమంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభు తను వచ్చిన ఉద్దేశం తెలుసు, ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడనే విషయం ప్రభువుకు తెలుసు, మరి అలాంటప్పుడు ప్రభువుకు తెలిసినప్పటికీ శిష్యులను అడగవలసిన పని ఏమి, లేకపోతే ప్రభువులో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన ఏమి
అని కూడా కొంతమంది ఆలోచిస్తుండవచ్చు. కానీ ప్రభు యొక్క ఉద్దేశం శిష్యులలో తన యొక్క రాకడను గురించినటువంటి స్వచ్ఛమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలని, నన్ను వెంబడిస్తున్న నా శిష్యులు నా గురించి కరెక్ట్గా తెలుసుకోనలేకపోతే రేపొద్దున నేను వెళ్ళిపోయిన తర్వాత ఇతరులకు ఏమని సమాధానం చెప్పగలుగుతారు? ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క ప్రభు మరియు శిష్యుల మధ్య జరుగుతున్నటువంటి విషయాన్ని, సంఘటనను మనం అర్థం చేసుకోవడానికి ఇంకా ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక యజమాని లేకపోతే ఒక ఆఫీసులో పనిచేసేటటువంటి ఒక మేనేజర్ ఆ పనికి తగ్గట్టుగా మనుషుల్ని ఎన్నుకునే ముందు అన్ని అర్హతలు ఉన్నాయా లేదా అని పరిశీలించి చూస్తారు. ఏ ఉద్యోగానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పరీక్ష రూపంలో కావచ్చు, మాటల రూపంలో కావచ్చు, మరి తనకు తగినటువంటి ప్రవర్తన గురించి కావచ్చు, అన్ని పరిశీలించి ఈ పనికి ఎన్నుకుంటారు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ప్రతిదీ కూడా పరిశీలించినప్పుడు మన యొక్క ప్రభు తన యొక్క రాజ్యమును విస్తరించడానికి 12 మందిని మాత్రమే ఎన్నుకున్నాడు. ఆ 12 మందిని కేవలం ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో పనిచేయడానికే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల వెళ్ళి దేవుని యొక్క వాక్కును చెప్పడానికి ప్రభు ఎన్నుకున్నాడు. మరి అలాంటి ప్రభు శిష్యులను మరి ఎంతగా పరిశీలించాలో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇక్కడ దేవుడు పరిశీలించడమే కాదు, ఆత్మరూపములో సీమోను పేతురుకు ఏం సమాధానం చెప్పాలో కూడా నేర్పిస్తున్నాడు. అందుకని మనం వాక్యం చూసుకుంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు శిష్యులను అడిగినప్పుడు సీమోను పేతురు చెప్తున్నాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానం ఇచ్చాడు. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు చెప్పినటువంటి సమాధానానికి ప్రభువు చెప్పినటువంటి ఇంకొక సమాధానం, ఇది నీవు చెప్పినటువంటి విషయము కాదు, నీ యొక్క రక్త మాంసములు నేర్పించినటువంటి విషయము కాదు, లేకపోతే నువ్వు శరీరం ద్వారా, కనుల ద్వారా, నీ చేతుల ద్వారా చూసి విని దానికంటే ఎక్కువగా పవిత్రాత్మ దేవుడు నీకు ఈ సంగతిని తెలియజేశారు. అనగా పరలోకముందున్నటువంటి తండ్రియే ఈ సమాధానం నీకు నేర్పించారు పేతురు అని ప్రభు చెప్తున్నారు. అనగా దేవుని వెంబడించడానికి ఎన్నుకొనబడినటువంటి ఆ యొక్క శిష్యులు సాధారణంగా ఎన్నుకొనబడిన వ్యక్తులు కాదు, దేవుని చేత స్వయంగా ఎన్నుకొనబడ్డారు. అంతేకాదు ఆ దేవుని గురించి సరైనటువంటి సమాధానం కూడా వాళ్ళు తెలుసుకొని ఉండాలి అని ప్రభు వాళ్ళకి ఈ సందర్భంలో నేర్పిస్తున్నారు. మరి ఈరోజు దేవుని బిడ్డలమైన మనం, నేను, మీరు అందరము దేవుని వెంబడిస్తున్నాం, ప్రార్థనలు సలుపుతూ ఉన్నాం, దివ్య బలి పూజల్లో పాల్గొంటున్నాం. దేవుని గూర్చినటువంటి నిజమైనటువంటి పరిచయం ఏమిటి? లేకపోతే నీకు వ్యక్తిగతంగా దేవునితో ఏ సంబంధం కలిగి ఉంది? కేవలం దేవుని గురించి తెలిసినటువంటి విషయాలను తెలుసుకోవడం మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథం అంతే ఇంత ఉంది, యేసు ప్రభు దేవుని కుమారుడు, లేదా దేవుని వాక్యాలు, ఇవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవచ్చు. అవన్నీ కాకుండా ఆధ్యాత్మికంగా దేవునికి ఒక మానవుడిగా నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు, ఆధ్యాత్మికంగా దేవునితో నీకున్నటువంటి అనుసంధానం ఏమిటి అనేది ఈరోజు మొట్టమొదటిగా నీవు నేను నేర్చుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరి అంతేకాకుండా పేతురు చెప్పినటువంటి సమాధానానికి దేవుడిస్తున్నటువంటి బాధ్యత, రెండో విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే, నువ్వు పేతురువు కావున ఈ రాతి మీద నా సంఘమును నిర్మిస్తాను, నరక శక్తులు కూడా దీన్ని జయింపజాలవు. అనగా ఈ లోకంలో ఉన్నటువంటి శక్తే కాదు, నరక శక్తులే కాదు, ఏది కూడా నేను నిర్మించినటువంటి సంఘమును ఎవ్వరు కూడా తీసివేయలేరు. ప్రియ సహోదరి సహోదరులారా, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో మనం ఎన్నో సంఘాలు చూస్తున్నాం. ఇంకా రాబోతున్న రోజుల్లో ఇంకా వీధికి ఒకటి సంఘాలు కూడా రావచ్చు. ఇంక ఈ రోజుల్లో రాబోతున్నటువంటి ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా ఎంతోమంది ప్రవక్తలు, వాక్యం చెప్పే బోధకులు రావచ్చు. కానీ మనమంతా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ యొక్క సంఘమును స్వయముగా
యేసు ప్రభుల వారే స్థాపించారు. ఆంగ్లికన్ సంఘమని, ఇంకొక సంఘమని ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ ఆ సంఘాలకు ఒక సంఘ స్థాపకుడు ఉన్నారు. కానీ దేవుని నిర్మించిన సంఘమునకు యేసుక్రీస్తే స్వయంగా అధ్యక్షుడు. దేవుడే దీన్ని స్వయంగా నిర్మించాడు. కావున నరక శక్తులు కూడా దీనిని జయింపజాలవు. అనగా పేతురును అధికారికంగా బాధ్యతనిస్తూ ఆ యొక్క బాధ్యతలో మీరు క్రైస్తవులందరూ కూడా ముందుకు వెళ్ళాలి అని యేసు నేర్పిస్తుండగా, క్రైస్తవులమైన మనము ఎన్నో సందర్భాల్లో నాది కరెక్ట్, నా చర్చి కరెక్ట్, నీ చర్చ్ కరెక్ట్ కాదు అనేటువంటి అపోహలతో, ఆలోచనలతో గొడవ పడుతూ అమాయకంగా జీవిస్తున్నాం. యేసుక్రీస్తు బిడ్డలమైనటువంటి మనము ఏ సంఘం గొప్పది, ఏది చిన్నది, ఏది తక్కువది, ఏది నిజమైనది కాదు, నీవు నేను నమ్ముకున్నటువంటి నిజమైన దేవుణ్ణి నిజమైన రూపముగా తెలుసుకున్నామా లేదా అని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఒకరి పట్ల ఒకరి చేయి చూపిస్తూ నీది కరెక్ట్, నాది కరెక్ట్ అనే బదులు నేను నిజంగా నా యొక్క సంఘంలో కావచ్చు, నా యొక్క వ్యవస్థలో కావచ్చు, దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాను, దేవుడు ఎలాంటి సంఘాన్ని స్థాపించాలని కోరుకున్నాడు, ఆ సంఘము తగ్గట్టుగా నాలో పద్ధతులు, భావాలు, ఆలోచనలు ఉన్నాయా లేదా అని ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవరాలు ఆలోచించాలి. ఎన్నో సందర్భాల్లో ఈ యొక్క క్రైస్తవుడు, క్రైస్తవరాలు అన్నప్పుడు మనం క్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తులం కావున మనం క్రైస్తవులుగా పిలుచుకుంటున్నాం. మరి అలాంటి సందర్భాల్లో దేవుడు నిర్మించినటువంటి ఒక సంఘముకు ఉండవలసినటువంటి లక్షణాలు మనం తెలుసుకొని దానిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మరి మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, పేతురుకు ఇస్తున్నటువంటి బాధ్యత అదేమిటంటే, భూలోకమందు నువ్వేం చేస్తావో అక్కడ పరలోకంలో చేయబడతాయి, భూలోకంలో నువ్వు ఏ విప్పుతావో అది పరలోకంలో విప్పబడతాయి. వాక్యం వింటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనము, నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను, భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఈ యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మనకు అనిపిస్తుంది, పేతురుకు దేవుడు ఇంత పెద్ద బాధ్యతను ఎందుకు ఇచ్చాడు అనగా, భూలోకంలో చేస్తున్నటువంటి ఒక పని పేతురు ఏదైతే స్థాపిస్తాడో, పేతురు ఏదైతే బంధిస్తాడో, పేతురు ఏదైతే విప్పుతాడో అక్కడ పరలోకంలో కూడా విప్పబడతాయి. అనగా పరలోకంలో ఉన్నటువంటి యేసు ప్రభు కూడా ఏం చేయలేని పరిస్థితి విధంగా ఉన్నట్టుంది మనకు విన్నప్పుడు. ప్రియ సహోదరి సహోదరులారా, దీని యొక్క అర్థం ఏమై ఉంటుంది అనగా, యేసు ప్రభు కన్నా ఎక్కువ శక్తి పేతురుకు ఉందని కాదు. పేతురుకి ఇచ్చినటువంటి బాధ్యత ఎలాంటిది అంటే చాలా పవిత్రమైనది అని పేతురు మరి సంఘస్థులైన మనమందరం గుర్తించాలని యేసు తెలియజేస్తున్నారు. అనగా దేవుడు సంఘం పట్ల ఎంత ఆసక్తిని, ఎంత బలమును, ఎంత శక్తిని ఇస్తున్నాడో ఒకసారి గమనించాలి. అనగా క్రైస్తవులమైన మనము కేవలం దేవుని వెంబడించడం మాత్రమే కాదు, దాని వెనకల ఒక బాధ్యత కూడా దాగి ఉంది. ఆ యొక్క బాధ్యత ఏమిటంటే, క్రీస్తును పోలిన జీవితాన్ని జీవించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. మానవులుగా ఇది మనకు అసాధ్యమే, ఎందుకంటే మనకు ఎన్నో బలహీనతలు ఉండవచ్చు, మనలో మనకు ఎన్నెన్నో ఘర్షణలు, ఎన్నెన్నో విధమైనటువంటి ఆలోచనలు ఉండవచ్చు. అయినప్పటికీ మన బలహీనతలతోనే దేవుని పరిపూర్తిగా ప్రేమించడానికి, పరిపూర్తిగా దేవునిలో బలపడడానికి మనం కృషి చేయాలి అని ఈరోజు యేసు ప్రభు మనకు ప్రత్యేకంగా నేర్పిస్తున్నారు. అంతేకాకుండా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సంఘం పట్ల కూడా మనము ఎన్నెన్నో వివక్షలతో కాకుండా మన సంఘం పట్ల మనము ఏ విధంగా కృషి చేస్తున్నాము. ఒక సంఘంలో నాకు సంబంధించిన వారికే నేను సపోర్ట్ చేస్తున్నానా, లేకపోతే నాకు ఇష్టమైన వారికే నేను సపోర్టుగా ఉంటానా, లేకపోతే నాకు సంబంధించిన వ్యక్తి కాకపోతే నేను అతనికి సహాయం చేస్తున్నానా లేదా, ఒకసారి మనం ఆలోచించుకోండి. క్రైస్తవులమైన మనం అందరం కూడా దీన్ని ధ్యానించుకోవాలండి. ఏదో చర్చికి వెళ్ళాం, పోయాం, పూజ చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, సప్సాం తీసుకొని వచ్చినట్లయితే మన జీవితంలో ఎలాంటి మార్పు అయితే రాదు. ఇది నేను చెప్పే విషయమే కాదు, ఇది దేవుడే మనకు స్వయంగా తెలియజేస్తున్నాడు.
కేవలము ప్రభువా ప్రభువాన్ని సంబోధించే వాళ్ళు పరలోకాన్ని అర్హులు కారండి. దేవుని మార్గాన్ని అనుసరించే వాళ్ళు, దేవుని మాటను ఆలకించి దానిని పాటించే వాళ్ళు ధన్యులుగా దేవుడు గుర్తు చేస్తున్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సంఘం పట్ల నాకు ఎలాంటి బాధ్యత ఉంది? పేతురుకు దేవుడు అంత పెద్ద బాధ్యత ఇచ్చినప్పుడు సంఘంలో సంఘస్థులైనటువంటి నాకు ఒక బాధ్యత అంటూ ఉంది. ఇది కేవలం ఒక విచారణ గురువుకు ఉన్నటువంటి బాధ్యత మాత్రమే కాదు, లేకపోతే సిస్టర్లకు సంబంధించిన పని మాత్రమే కాదు. సంఘం అనగా అది మనది, మన చర్చ్, మన కోసం గురువులు పనిచేయడానికి వచ్చినప్పుడు సంఘస్థులైనటువంటి నేను నా సంఘం కోసం ఏం చేస్తున్నాను? కేవలం సండే మాత్రం వెళ్ళి వస్తున్నట్లయితే ఎన్నో సందర్భాల్లో మనము పప్పులో కాలు వేసినట్టే. మనము మన సంఘం పట్ల ఎంతో జాగ్రత్త కలిగి వహించాలి. మన సంఘంలో ఎలాంటి అపోహలు, మన సంఘంలో ఎలాంటి నిర్ణీతమైనటువంటి ఆలోచన సరిగ్గా లేనప్పుడు వాటిని గురించి మనం చర్చించుకొని ఏ విధంగా మెరుగుపరుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. వాక్యాన్ని ధ్యానించడం కావచ్చు, వాక్యాన్ని ఆలకించడం కావచ్చు, మరి సంఘంలో జరిగే పనులకు నా వంతు నేను కృషి చేస్తున్నానా, నా యొక్క శక్తిని, నా యొక్క సమయాన్ని నేను ఇస్తున్నానా, ఒకసారి మనం అందరం కూడా గమనించుకోవాలి. అందుకని ఈరోజు ప్రభు మనకు ప్రత్యేకంగా ఇలాంటి బాధ్యతను ఇస్తూ మనకు మరి ఒక విషయాన్ని కూడా యేసు నేర్పిస్తున్నారు. అదేమిటంటే, నా గురించి సరైన అవగాహన క్రైస్తవులకు ఉందా లేదా? క్రైస్తవులకు పక్కన పెట్టండి. ఒకవేళ దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తే, ఫాదర్ అనిల్ నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని చెప్తే నోటితో చెప్పే సమాధానాలు ప్రభువుకు తెలుసు. హృదయపూర్వకంగా దేవునితో నాకు ఎలాంటి సంబంధం ఉందో దానిని ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకని మనం వ్యక్తిగతంగా కష్టపడాలి. దేవునితో సంబంధం పెంచుకోవడానికి కేవలం ఏదో ఆచారపూర్వకమైనటువంటి ప్రార్థనలు సలపడం మాత్రం కాదండి. ఆచారపూర్వకంగా చాలా చెప్తూ ఉంటాం, జపదాన్ని చెప్పేస్తూ ఉంటాం అందరితో పాటు. పూజలో ప్రార్థన చెప్పేటప్పుడు పరలోక జపం, విశ్వాసం గ్రహం చెప్తూనే ఉంటాం. అవన్నీ కూడా అలవాటు చొప్పున, ఆచారం చొప్పున వెళ్ళిపోతుంటాయి. అది కాకుండా వ్యక్తిగతంగా దేవునితో నాకున్న సంబంధం, ఆ సంబంధాన్ని గుర్తించాలి. ఆ సంబంధాన్ని గుర్తించిన తర్వాతనే ప్రభువు నీకు నాకు ఇచ్చిన బాధ్యతను కూడా గుర్తించగలుగుతాం. ఆ బాధ్యతను గుర్తించిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది దేవుడు నీకు నాకు ఎంత శక్తిని ఇచ్చాడు, ఎంత బలముని ఇచ్చాడు. ఈరోజు ఏ విధంగా అయితే పేతురును ప్రశ్నిస్తున్నాడు, పేతురు సరైన సమాధానం చెప్పినప్పుడు పేతురుకు బాధ్యతని ఇస్తున్నాడు. ఇదిగో నీ మీద నేను సంఘం నిర్మిస్తాను. ఆ యొక్క బాధ్యత ఎంత బలమైనదని పేతురు ఎప్పుడు గుర్తిస్తున్నాడంటే, ఇదిగో పేతురు, నువ్వు ఎప్పుడైతే బంధిస్తావో అక్కడ బంధించబడుతుంది, నువ్వు ఈ లోకంలో ఎప్పుడైతే తెరుస్తావో అప్పుడు అక్కడ తెరవబడుతుంది. అంత బాధ్యతనిచ్చాడు. మరి అలాంటి పేతురుకు దేవుడు బాధ్యత ఇచ్చినప్పుడు నీకు నాకు ఇంకా ఎంత బాధ్యత ఇచ్చి ఉండాలి? అంత బాధ్యతతో మనం జీవిస్తున్నామా క్రైస్తవ జీవితాన్ని? అంత బాధ్యత కలిగినప్పుడు మన సంఘములో మన అందరినీ సమానంగా, అందరినీ అభివృద్ధి పదంలో, అందరినీ ఉత్తేజపరుస్తూ నడిపిస్తున్నామా? సంఘకర్తలుగా, సంఘ పెద్దలుగా అందరూ గమనించాలి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ సంఘం యేసుక్రీస్తులో ముందుకు వెళ్తుంది. లేకపోతే మన ఆలోచన తగ్గట్టుగా నాకు ఇష్టమైంది, నేనే పెద్దవాడిని, నేను చెప్పినట్టే జరగాలి అనుకుంటున్నటువంటి సంఘాలు ఖచ్చితంగా కుప్పకూలిపోతాయి. దేవుని మీద ఆధారం లేనటువంటి ఏ సంఘమైనా ప్రియ సహోదరి సహోదరులారా ఇసుక మీద కట్టినటువంటి ఇల్లులాగా పోలి ఉంటుంది. కావున ఈరోజు దేవుడు మనకు ఎంతో మంచి సంగతులను విషయాలను మనకు నేర్పిస్తుండగా యేసు ప్రభు నిజమైన సజీవుడైన దేవుని కుమారుడని, క్రీస్తు అని మనం గుర్తించాలి. ఆ గుర్తించిన తర్వాత దేవుని ఇస్తున్నటువంటి బాధ్యతను గుర్తించాలి. ఆ బాధ్యత ఎంత బలమైనదో గుర్తించి ఆ బాధ్యత ప్రకారం మనం ముందుకు వెళ్ళి నేర్చుకుందాం, మన సంఘంలో బలపరుచుకుందాం, దేవునిలో మనం ముందుకు వెళ్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సి పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి
శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపములను మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క విన్నపములను ప్రత్యేకంగా దేవునికి సమర్పించుకుందాం. ఓ ప్రభువా, స్త్రీ సభను, స్త్రీ సభ అధినేతగా ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, మరి మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసంగమును మీకు సమర్పిస్తున్నాము. మీ యొక్క బిడ్డలుగా మేము జీవించడానికి మాకు కావలసిన శక్తిని, బలమును దయచేసి మీ యొక్క మార్గమును అనుసరించే అవకాశం దయచేయమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా దేశ రాజకీయ నాయకులను సమర్పిస్తున్నాము. శాంతి సమాధానముతో నడిపించడానికి, ప్రజలను ఏకదాటిలో సమానత్వంతో నడిపించడానికి కావలసిన జ్ఞానమును, శక్తిని వారికి దయచేయమని, పరలోక రాజ్య విలువలను వారు గుర్తించి వాటికి అనుగుణంగా ప్రజలను నడిపించే కృపను వారికి దయచేయమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క దివ్యవాక్కు ధ్యాన కేంద్రం మీకు సమర్పిస్తున్నాము. పనిచేస్తున్న గురువులను, ఇక్కడ మాకు సహాయంగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నాము. మేము చేసే ప్రతి పనిలోనూ మీరు తోడుగా ఉండి ప్రజలను దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క వాక్కును అందిస్తూ నడిపించే శక్తిని మాకు దయచేయమని, ఈ యొక్క కేంద్రము ఎంతోమందికి ఆధ్యాత్మిక బలమును ప్రసాదించే ఒక కేంద్రముగా తయారు చేయమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు విన్నపములను సమర్పించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని, వారి యొక్క ఉద్దేశములను మీకు సమర్పిస్తున్నాము. అదేవిధంగా కేంద్రమునకు ఆర్థికంగా, ప్రార్థన పరంగా సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనం వహించి వ్యక్తిగత విన్నపములను దేవునికి సమర్పిద్దాం. ఈ మనల్ని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంత నీకు స్వంతము. తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంత నీకు సొంతము. సమర్పింతును, 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 నా తనువు మనసు ఆత్మను సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. మనసును హృదయమును నీకే అర్పింతును, కపటములే కాదాన్ని కాపాడుమా. నా మనసును హృదయమును నీకే అర్పింతును, కపటములే కాదాన్ని కాపాడుమా. హృదయ వాంఛలన్నీయు అర్పింతును, నిర్మలం నెమ్మదితో నన్ను నింపుమా. హృదయ వాంఛలన్నీయు అర్పింతును, నిర్మలం నెమ్మదితో నన్ను నింపుమా. సమర్పింతును, సమర్పింతును, సమర్పింతును,
సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. ప్రభు తన నామము స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుడుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజను సంపాదించుకొంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి సిలువపై శ్రమలు అనుభవించెను. మృత్యు బంధములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, పరలోకముల్ నీ మహిమలతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను
పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను సిలువపై చిందబడిన యేసు రక్తము మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతర వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగా మరే మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అర్నాల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ ఫెర్నాండెస్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో
ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన యొక్క రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా ఉండండి, మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభు, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నిత్య జీవముకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. కరిగిపోయాను దేవా నీ దివ్య సప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. కరిగిపోయాను దేవా నీ దివ్య సప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో, మురిసిపోయింది నా
నీ రాకతో తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా కరిగిపోయాను దేవా నీ దివ్య సప్రసాదములో కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో నా మనసు పడిన వ్యధ నీకు తెలుసు కదా ప్రభు నిన్ను స్వీకరించే వరకు నా తపనగని నీవే మన్నించి చేసితివా స్వామి నా పైన నీ ప్రేమ ఏమని వర్ణితూ నా ప్రియ యేసయ్యా నా పైన నీ ప్రేమ ఏమని వర్ణితూ నా ప్రియ యేసయ్యా 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 నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా కరిగిపోయాను దేవా నీ దివ్య సప్రసాదములో కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నా నా శరీరమును భుజించి నా రక్తము పానం చేయువాడు నిత్య జీవం పొందును నేను అతనిని అంతిమ దినమున లేపుదును అని ప్రభు పలుకుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వరా, నీ అపరిమిత దయను మాపై చూపించి నీ యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణతను సగము మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందును మేము మీకు ప్రీతి పాత్రులుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వరి కొండపై కురిపిస్తుంది. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వరి కొండపై కురిపిస్తుంది. భూమిలో ఉన్న వారెల్లరూ రక్షణ భాగ్యం పొందాలని, భూమిలో ఉన్న వారెల్లరూ రక్షణ భాగ్యం పొందాలని పరుగెత్తుము పరుగెత్తుము. కారుణ్యనాథుడు ప్రభు యేసు వేచియున్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు. పరుగెత్తుము పరుగెత్తుము. కారుణ్యనాథుడు ప్రభు యేసు వేచియున్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వరి కొండపై కురిపిస్తుంది. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వరి కొండపై కురిపిస్తుంది.